ఇక యుద్ధం మొదలైంది. ఏం జరుగుతుందో, ఎవరి తలరాతలు ఎలా తలకిందులవుతాయో ఎవ్వరికీ తెలియదు. హర మహాదేవ, శంభో శంకర. రత్న, ఎవరా స్వామీజీ? అదే సృజన్, ఇంతకు ముందు ఒకసారి భిక్షకొచ్చారు. అప్పుడు మన ఫ్యామిలీ గురించి అడిగారు. వంశీకి పెళ్ళవుతుందని చెప్పారు. అంటే స్వామీజీ చెప్పారని నమ్మి ఈ ప్రాసెస్ అంతా చేసావా? నో, పెళ్లి చేస్తే మంచి జరుగుతుందని నమ్మి చేశాను. స్వామీజీ మాటలు కాదు. రత్న, స్వామీజీ ఏం మాట్లాడారో గానీ నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు. టెన్షన్ స్వామీజీ ఏదో చెప్పారని కాదు సృజన్. కృష్ణవేణి వంశీ ఇంకా రాలేదు కదా, టెన్షన్ గా ఉంది. ఓ, ఇట్స్ ఓకే. హలో, ఎవరు? మమ్మీ, నేను అరవింద్ని. అరవింద్, నువ్వా నాన్న? సారీ నాన్న, ఏదో టెన్షన్లో ఉండి చూసుకోకుండా లిఫ్ట్ చేశాను. నాకు తెలుసు మమ్మీ, నువ్వు టెన్షన్లో ఉంటావనే ఫోన్ చేశాను. నా టెన్షన్ గురించి నీకెలా తెలుసు? అదేంటి మమ్మీ, ఈరోజు పురోహితులతో అన్నయ్య ఆరోగ్యం గురించి హోమం చేయిస్తానన్నావు కదా? ఆ, హోమం సక్సెస్ఫుల్ గా చేయించాను అరవింద్. మమ్మీ, ఈ వీక్లో ఎగ్జామ్స్ అయిపోగానే 1 మినిట్ కూడా లేట్ చేయకుండా ఇండియా వచ్చేస్తాను. అలాగే అరవింద్, అలాగే. మామ్, ఒకసారి అన్నయ్యతో మాట్లాడతాను. ఆ, అన్నయ్య ఇంకా గుడి నుంచి రాలేదు, రాగానే ఫోన్ చేయిస్తాను. సరేనా? అలాగే మామ్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేయనా నాన్న? ఓకే మామ్. లవ్ యూ నాన్న. లవ్ యూ టు మామ్. త్వరలో నీ కొడుకు కోడలి సంగమం జరిగిపోవాలి. సృజన్, కృష్ణవేణి వంశీలు ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మనం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి. రత్న, ఈ హడావుడంత అవసరమా? హడావిడి ఉంది, సాంప్రదాయం ప్రకారం అన్ని చెయ్యాలి కదా సృజన్. పెళ్లి సంప్రదాయం ప్రకారం జరిగిందా? పెళ్లి ముహూర్తానికి జరిగిందా? అదేంటి అలా అడుగుతున్నారు? రత్న, అంతా మంచిగానే జరిగిందని ఆత్మవంచన చేసుకోకు. ఎవరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడకు. ఆ గొడవలు కొట్లాటలు చూస్తే చిచి, పెళ్లి ఎట్లా జరిగిందన్న టాపిక్ మనం ఇంకెప్పుడు డిస్కస్ చేసుకోకపోవడమే బెటర్ రత్న. అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు? ఎక్కడ అయిపోయింది? మళ్ళీ సాంప్రదాయం అది దాన్ని మొదలు పెడుతున్నావు కదా. సృజన్, కృష్ణవేణి ఈ ఇంటి పెద్ద కోడలు. మొదటిసారి కుడికాలు పెట్టి లోపలికొస్తోంది. హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికొచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంప్రదాయాలు ఉండవా? నేను కాదన్నాను రత్న, కానీ వంశీ హెల్త్ కండిషన్ బాలేనప్పుడు ఈ సాంప్రదాయాలు అవివి చేసి రిస్క్ ఎందుకు చేస్తా అంటున్నాను. ఇందులో రిస్కే ఉంది. వంశీ హెల్త్ కండిషన్ కంట్రోల్లోనే ఉంది కదా. సరే రత్న, నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను. నేను ఇప్పుడు 1/2 అవర్లో బయటికి వెళ్తున్నాను. ఇప్పుడా? అవును, సిటీలో ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళాలి. ఫోన్ చేసి కుదరదని చెప్పండి. మీరు ఫంక్షన్కి వెళ్ళకపోతే ఏం కుప్పలు మునిగిపోతున్నాయని క్యాన్సిల్ చేసుకోండి. రత్న, నేను ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చేయాలి? మీరు ఈ 3 రోజులు ఇంట్లోనే ఉండాలి. అది ఇంపాసిబుల్. ఎల్లుండి వంశీ కృష్ణవేణిల శోభనానికి ముహూర్తాలు చూస్తున్నాను. ఆ కార్యక్రమం దాకా మీరు ఇంట్లోనే ఉండాలి. వాట్? శోభనమా? అంత షాక్ అయ్యారేంటి? ఓ గాడ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావడం లేదు. యు ఆర్ గోయింగ్ మ్యాడ్.
అలాగే అనిపిస్తుంది. కానీ ఒక మదర్గా నేనేం చేస్తున్నానో అర్థం చేసుకోండి. నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం రత్న. నీకో విషయం క్లారిటీగా చెప్తాను, దయచేసి విను. నాకు వంశీ కృష్ణవేణిల పెళ్లి జరగడమే ఇష్టం లేదు. కానీ వంశీ పెళ్లి చేసుకుంటే తను క్యూర్ అవుతాడన్న నీ నమ్మకాన్ని కాదనలేక మాట్లాడలేకపోయాను. ఈ పెళ్లి జరగకపోతే నువ్వేమైపోతావోనని భయపడ్డాను. అందుకే ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని నీకు సపోర్ట్గా నిలబడ్డాను. అదొక రీజన్ అయితే నీతో ఆర్గ్యుమెంట్ చేయలేక రాజీపడి ఒప్పుకున్నాను. ఈ ప్రాసెస్లో పెళ్లి అయిపోయింది. ఇట్స్ ఎనఫ్. పెళ్లి తర్వాత నువ్వు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా అది నీ హెడేక్. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు. అంతేకాదు, నీకో వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నాను. వంశీ వల్ల కృష్ణవేణికి జరగరానిది ఏదైనా జరిగితే లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. 1 minute సృజన్. ఏంటో చెప్పు. కృష్ణవేణి వంశీల శోభనానికి ముహూర్తాలు పెట్టడానికి పురోహితులతో మీరే మాట్లాడాలి. వాట్? ఎస్, ముహూర్తాలు మీరు పెట్టించండి. అనుకున్నట్టుగా శోభనం నేను జరిపిస్తాను. నీకేమైనా పిచ్చా? వంశీ కృష్ణవేణి చూస్తేనే సీరియస్ అవుతాడు. శోభనం అంటే అదే రోజు కృష్ణవేణి చావు ముహూర్తం అవుతుంది. అర్థం చేసుకో. మీకు అవన్నీ అనవసరం. మీ ఇంటర్వ్యూలు, ఫంక్షన్లు, ఇనాగరేషన్స్, బిజినెస్ మీట్లు అన్ని క్యాన్సిల్ చేసుకోండి. నువ్వు కృష్ణవేణి జీవితంతో ఆడుకుంటున్నావు. కాదు, నా కొడుకు జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. అది నీ భ్రమ. కృష్ణవేణి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది నీ ఓవర్ కాన్ఫిడెన్స్ రత్న. సాక్షాత్తు ఆ త్రిమూర్తుల్ని కూడా చంటి పిల్లల్ని చేసి ఆడించిన శక్తి ఒక్క ఆడదానికే ఉంది. ఆ శక్తి నేను కృష్ణవేణిలా చూశాను. ఎస్, మన వారసుడు వంశీని కృష్ణవేణి మారుస్తుంది. అందుకే ఈ ఇంటికి పెద్ద కోడల్ని చేశాను. నా నమ్మకం వమ్మవ్వదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. ఈ రత్నప్రభ ఒక్కసారే ఆలోచిస్తుంది, ఒక్కసారే డెసిషన్ తీసుకుంటుంది. అదే ఫిక్స్. ఛీ, నీ మొండితనాన్ని మార్చడం ఈ జన్మలో నా వల్ల కాదు. వంశీని కృష్ణవేణి మారుస్తుందన్న నమ్మకం నాకుంది. వాడు మారతాడు. ఎస్, వాడు మారతాడు. వంశీ, కారు దిగకు, ఉండు. ఎందుకు బామ్మా? వెయిట్ చేయమన్నాను కదా. అలాగే బామ్మా. కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, మన ఇల్లు వచ్చేసిందమ్మా. పడుకుందేమో బామ్మా. ఏడ్చేడ్చి అలసిపోయింది కదా నాన్న, పడుకుందేమో. బామ్మా,
నాకు ఆకలిగా ఉంది, తొందరగా వెళ్దాం పదా. కృష్ణవేణి, కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి లేమ్మా. హే, భయపడింది. ఇద్దరు ఒకవైపు నుంచే దిగండి. అలాగే మేడం. బామ్మ, నాకు ఆకలిగా ఉంది, త్వరగా పద. ఒక్క నిమిషం నాన్నా. సరే. కృష్ణవేణి, నీకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ధైర్యంగా ఉండు. ఈ ఇంట్లో మేమంతా నీకు సపోర్టుగా ఉంటాం. పదండి. హారతిచ్చి లోపలికి తీసుకురండి. వదినా, ఒక్క నిమిషం. ఆడపడుచుని నేను హారతిస్తాను. ఇప్పుడెవరు కాదన్నారు? అలాగే కానివ్వు మయూరి. పెళ్లి కొడుకు గారు, మీతో పాటు ఎవరెవరు వచ్చారో చెప్పాలి. అలాగే పెళ్లి కూతురు కూడా ఎవరితో వచ్చిందో పేర్లు చెప్పి రావాలి, లేకపోతే ఇంట్లోకి రానివ్వం. బామ్మ, నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్తాను. అలాగే నాన్నా, వెళ్దు గాని. నువ్వు నీతో పాటు ఎవరొచ్చారో మీ అత్తయ్యకు చెప్తే లోపలికి వెళ్ళిస్తుంది. అవును వంశీ, నువ్వు నీ భార్య పేరు చెప్పి లోపలికి రావాలి. నా భార్య ఎవరు? నీ భార్య నీ పక్కనే ఉన్న కృష్ణవేణి నాన్నా. అవును, నేను నా భార్య, తనొచ్చింది. నీ భార్య పేరు చెప్పు వంశీ. నేను చెప్పను పో. నీ భార్య పేరు చెప్పు వంశీ.
ఆ నేను ఇదిగో నా బొమ్మ వచ్చింది చాలా. ఏయ్ ఆగండి ఆగండి. నేను ఈ బొమ్మ ఇంకో బొమ్మ కూడా వచ్చింది. హ? ఇంకో బొమ్మ ఎవరు వంశీ? ఇదిగో ఈ బొమ్మ. ఆ, పెళ్లి కూతురా, ఇప్పుడు నీ సంగతమ్మా, చెప్పు చెప్పు. చెప్పమ్మా పెద్ద కోడలా. నేను మా ఆయనతో వచ్చాను. హా? వినిపించలేదమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి. నేను మా ఆయనతో వచ్చాను. మీ ఆయనకి ఓ పేరుంది కదా పెద్ద కొడలా, పేరు పేరు చెప్పు. నేను మా ఆయన వంశీతో వచ్చాను. బామ్మ టైం 6 అయింది. నాకు స్నాక్స్ జ్యూస్ కావాలి. రా వెళ్దాం. వంశీ, ఒక నిమిషం ఆగు నాన్నా. బామ్మ నేను ఆగను, వెళ్ళిపోతాను. వంశీ, ఒక్క నిమిషం ఆగు నాన్నా. ఇందాకటి నుంచి నాకు ఆకలిగా ఉందంటే ఆగు ఆగు అంటున్నా. నా మాట ఎవరు వింటలేదు. ఇందాకటి నుంచి నాకు ఆకలిగా ఉందంటే ఏమీ పెట్టడం లేదు. నాకు ఏడుపు వస్తుంది. ముందు నా పెళ్లి, తర్వాత బొమ్మ పెళ్లి అన్నావు. నువ్వు చెప్పినట్టే అన్నీ విన్నాను. ఇదిగో బొమ్మ తల మీద జీలకర్ర బెల్లం పెట్టాను. ఇదిగో తాళి కట్టమంటే కట్టాను. నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. నా ఇష్టం లేకుండా తన పక్కన కూర్చున్నాను. నేను మీరు చెప్పినవన్నీ చేశాను. కానీ నాకు ఆకలి అవుతుందంటే మీరెవరూ పట్టించుకోవడం లేదు. ఆగలేను, నేను వెళ్ళిపోతాను. నాన్న వంశీ, నేను వెళ్ళిపోతాను. నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్ళిపోతాను.
వంశీకి ఏదైనా స్నాక్స్ ఇచ్చే వరకు ఊరుకోడు. నేను వెళ్తాను. ఆ? ఎక్స్క్యూజ్ మీ. అన్నీ వడ్డించాను కృష్ణవేణి. నువ్వు మొదటి ముద్ద వంశీకి తినిపించు. తినిపించు కృష్ణవేణి.